నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్య సమాజహితం. నేను మీ సురేష్ దండు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మాస్ పీపుల్స్ చదువుకున్న వాళ్ళు నివసించినటువంటి ప్రాంతం డివిజన్ బౌద్ధనగర్. మరి ఈ బౌద్ధనగర్కు కార్పొరేటర్గా పనిచేస్తున్నటువంటి ధనంజన దయానంద్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఇది ఒక ప్రాంతం అనేది ఒక ఓల్డ్ సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఈ సమస్యల కోసం లాస్ట్ టైం ఉన్నటువంటి మంత్రివర్యులు పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. వారి ద్వారా వీరు చేసినటువంటి పనులు ఏంటి, ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల పీరియడ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం, హ్యాపీ. మొత్తం మీద ఉద్యమకారులుగా పనిచేసినందుకు మీకు ఈ కార్పొరేటర్ పదవి వచ్చింది, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగింది మాకు. మీరు కూడా ఉద్యమంలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు వచ్చిన సెకండ్ టర్మ్లో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఓకే. కష్టపడేందుకు ఇప్పుడు సికింద్రాబాద్కు మీరు అసెంబ్లీకి కన్వీనర్గా ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు కూడా బంపర్ మెజార్టీతో గెలిచారు. మీరు మొన్న ఎలక్షన్లో బాగా పనిచేసినా కూడా తెలుస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద గెలిపించుకోవడంలో బంపర్ మెజార్టీ వచ్చింది, బాగా. మన ఎమ్మెల్యే గారి మొత్తం ప్రచారం చేస్తుంటే మీరు కూడా బాగా ఉండి తిరిగారు ప్రజల దగ్గరికి. కొత్తగా ఏమేమి వారికి ఇచ్చారు ఓటర్లకు? ఇంకా మేము ఎలక్షన్స్ ముందు అన్నీ మొత్తం మా ఏరియాలో మొత్తం మాకు మెయిన్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య. అవును. ఒక 40 years నుండి ఓకే ఎంతమంది అయితే కార్పొరేటర్స్ అయినా ఎమ్మెల్యేస్ అయినా ఎవరు వచ్చారు, ఎవరు చేంజ్ చేయలేదు. ఓకే. 40 years నుండి. ఓకే. మా పద్మనాభ సార్ వచ్చిన తర్వాతనే మొత్తం ఇంతకుముందు మాకు వాటర్ సమస్య ఉండే. సార్ వచ్చినప్పటి నుంచి మాకు వాటర్ సమస్య లేదు. ఓకే. సికింద్రాబాద్ వాటర్ సమస్య అంటే చాలా తీవ్రంగా ఉంది. సార్ వచ్చినప్పటి నుండి వాటర్ సమస్య లేదు. మా ఏరియాలో ప్రతి చిన్న గల్లీ కూడా మేము మొత్తం అంతా తిరిగేసి మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్లు అన్నీ చేంజ్ చేయడం స్టార్ట్ అయింది. ఇంకా వర్క్ కూడా నడుస్తుంది. మళ్ళీ మొన్న సార్ ఎలక్షన్స్ ముందు కూడా మేము అన్నీ పెట్టేసాం. మా దగ్గర ఏమేమి డెవలప్మెంట్స్ కావాలో మాకు దగ్గర 40 crores వరకు సార్ శాంక్షన్ చేసిండ్రు. 40 crores వరకు మాకు ఇంకా ఇప్పుడు సార్ది ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అవన్నీ స్టార్ట్ అవుతాయి. మేయర్ గారి మరి మున్సిపాలిటీ మినిస్టర్ ఉన్న లాస్ట్ టైం కేటీఆర్ గారు కూడా, వారి ప్రోత్సాహం ఎలా ఉంది? కేటీఆర్ గారిది మొన్న వచ్చారు మా ఏరియాకి. ఓకే. వచ్చి అసలు అందరినీ మెచ్చుకున్నారు. ఓకే. కష్టపడి సార్ని మళ్ళీ పద్మనాభ సార్ మళ్ళీ మాకు వచ్చేటట్టు మేము చేసుకున్నాము. కేటీఆర్ గారి ప్రోత్సాహం కూడా బాగుంది. మాకు ఏ పనులు కావాలన్నా కానీ వాళ్ళు మంచి సహకారం అందిస్తున్నారు. ఏ చిన్న వర్క్ ఉన్నా కానీ చెప్పండి, మేము చేపించే బాధ్యత మాది అని అంటున్నారు. సో మాకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. మాకు నిధులు రావడానికైనా కానీ ఏదైనా కానీ మాకు ఎందుకంటే మాకు మా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మాకు అన్నీ ఈజీ అయిపోయినాయి. మీరు కార్పొరేటర్గా ఎన్నుకున్నప్పుడు ముందు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? సరే, ఒక విషయం చెప్పాలి. నేను రాజకీయాలలో తిరిగినామని కాదు, నేను జస్ట్ ఒక హౌస్ వైఫ్ని. ఏంటంటే మా హస్బెండ్ తిరుగుతుంటే వెనకాల నుండి నేను ఎప్పుడు కిందికి కూడా వచ్చేదాన్ని కాదు, జస్ట్ సహకారం అందించేదాన్ని. కానీ రాజకీయాలు తెలుసు. ఇంట్లో కూర్చొని అంతా ఇప్పుడు ఏంటంటే నాకు బాధ్యతలు తీరాయి. మాకు 2 పిల్లలు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు. సో ఫ్రీగా ఉన్నాము. సరే, దీంట్లోకి వచ్చినాము. నాకు ఒకటే కాన్సెప్ట్ ఉండే, నేను నా ఇల్లు ఎట్లా నడిపించుకున్నాను. హౌస్ వైఫ్ని కాబట్టి ఆ మాత్రం అట్లనే ఆలోచిస్తాను కదా. నేను ఇల్లు ఎట్లా నడిపించుకున్నాను, నా డివిజన్ని కూడా నేను అట్లనే చూసుకుంటా. అయితే ఇప్పుడు మరి మీరు రాజకీయంలో రావడం కొత్త కదా, మరి కొత్త అంటే కొత్త కాదండి, ఇంట్లో ఉండి పబ్లిక్లోకి రావడం కొత్త. ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నికల తర్వాత ఆధిపత్యం ఏమైనా చలాయిస్తున్నారా మీ మీద? అట్లా ఏముండదు, ఏం లేదు. డైరెక్ట్ పబ్లిక్ డిసిజన్ మొత్తం మీరే తీసుకుంటాను. అట్లా ఏం లేదు. ఇంతవరకు మీరు హామీలు ఏదో చెప్పలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు? అదేనండి, ఇప్పుడు మాకు మెయిన్ డ్రైనేజ్ సమస్య. మళ్ళీ ఇక్కడ మాకు కౌసర్ మసీద్ అని ఒక గల్లీ ఉంది. మీకు రోడ్ మొత్తం నాలనే కింద. మా దగ్గర అట్లా 2-3 గల్లీలు ఉన్నాయి. అయితే ఒక ప్లేస్ లో ఇట్లా కూలినట్టయితే అది కట్టించేసాం, మళ్ళీ కొత్త స్లాబ్ వేసేసి మళ్ళీ ఇంకొకటి కౌసర్ మసీద్ దగ్గర కూడా వేసాము. అట్లనే ఏంటంటే బిట్లుగా చేసుకుంటూ పోతుంది, పబ్లిక్కి ఇబ్బంది కాకుండా అన్నట్టు. ఆ నాళాలన్నీ ఏవేవి అంటే ఆ నాణాలు కూడా మాకు దగ్గర 40 years కింద వేసినాయి. మాకు మొత్తం కుంగిపోయినట్టు అయితే కదా. సో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ కొత్తగా దానిపైన మళ్ళీ రోడ్ వేయడం, అవన్నీ హామీలు ఇచ్చినాం పబ్లిక్కి. మళ్ళీ మాకు ఇవి వైర్లు ఉంటాయి కదా, కరెంట్ తీగ, దానికి అది కూడా మొత్తం కేబుల్ ఆల్రెడీ ఫస్ట్ పద్మనాభ సార్ ఏం చేసిండ్రు, 5 డివిజన్లలో కూడా ఫస్ట్
బౌద్ధనానికి ఎక్కువ సారు ఫస్ట్ ఏం చేసినా కానీ ఇక్కడ నుండి చేస్తారు సార్ కదా సెంటిమెంట్. పార్షిగుట్ట నుండే చేస్తారనమాట. మాకు కేబుల్ వైర్ది కూడా పార్షిగుట్ట నుండి మాకు వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో అది లైట్స్ అయితే మొత్తం ఈ సమస్య తీరిందా, అయిపోయిందా, ఇంకా రన్నింగ్లో ఉంది. మళ్ళీ ఇంకొకటి పులేబావి అని ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడితే నాలా ఉంది, మాకు మెయిన్ నాలా సమస్య నాలా ఉందన్నమాట. వర్షం వస్తే మాకు ఏంటంటే పైనుంచి కూడా రావుగాడని అక్కడ ఉంటే ఆ పైనుంచి కూడా వాటర్ ఇక్కడికి వస్తాయి. ఇంకా డౌన్ ఇక్కడ ఇది వర్షం నేను గెలిచిన కొత్తలు చూసినాను 7 feet వస్తాయండి ఇళ్ళలోకి. 7 feet వాటర్ వస్తాయి. ఏంటంటే ఎక్కడ పోయే దారి లేదు వాటికి. అయితే ఫస్ట్ టైం నేను పోయినప్పుడు పబ్లిక్ అన్నారు, ఇప్పటివరకు ఒక్క కార్పొరేటర్ రాలేదు ఇట్లా. ఆ మురికిలో తిరిగిన 16వ సారి అయితే నాలలో కూడా దిగిన. ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి నాలలో దిగిండ్రు ఆయన. అయితే మరి ఇవి చేస్తున్నారు కదా, వాటర్ అలా వస్తుందంటారు కదా, ఇంకుడు గుంతలు ఏం తవ్వించలేదా? ఇంకుడు గుంత దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే వర్క్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అశోక్ నగర్ సైడ్ మన సాక్షి వాళ్ళు వస్తే కూడా వాళ్ళని తీసుకెళ్లి చూపించాను నేను. ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచి పైన మీకు పబ్లిక్ ఏం ఇబ్బంది లేదు, పైన రోడ్డు తవ్వడం ఏముండదు, రోడ్ మామూలుగా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు బీహార్ నుంచి వచ్చారు పని వాళ్ళు. లోపల అండర్ గ్రౌండ్ మీకు ఎంత 6-8 feet లోపల పోయి లోపలికి వెళ్ళి పైపులు వేస్తున్నారు. సో ఈ వాటర్ అంతా డైరెక్ట్ వెళ్ళిపోతుంది మీకు ఇండ్లలోకి వచ్చేసాం. అది వర్క్ అవుతుంది జస్ట్ ఇప్పుడు ఎండింగ్ లో వర్క్ అది. సో అది మెయిన్ సమస్య అండి మాకు. మీ డివిజన్ ఉన్నటువంటి పార్కుల విషయం ఏంది? పార్కులు అవి శాంక్షన్ అయిపోయినాయండి. ఇప్పుడు సార్ది అయిపోయిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. చిన్నవి ఉన్నాయండి, ఒకటి ఇక్కడ బౌద్ధనగర్ పార్క్ ఒకటి పెద్ద. అంటే మాకు దగ్గర స్థలాలు లేవు. మా మంత్రి గారు ఏమంటారు, బాత్రూమ్ గట్ట మన దగ్గర జాగలేదు అని అంటారు. మొత్తం కూడా నిండిపోయింది అంతా ఇట్లా దగ్గరికి ఇండ్లు మాకు. అది లోపల ఓల్డ్ సిటీ కనుక మాకు అసలు ప్లేస్ అనేది లేదు. ప్లేస్ మీకు బౌద్ధనగర్లో గజం జాగ దొరకదు అట్లా. మరి ఇలాంటి నగరంలో మరి మీ ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు హరితహారం తీసుకుర్రు, మరి ఆ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? సో హరితహారం అంటే నేను స్టార్టింగ్లో అన్నా, నేనే అగనిస్ట్గా మాట్లాడినా, నేను చెయ్యను అన్న. సో మేయర్గా ఎందుకు అని, ఎక్కడి నుంచి చేయమంటారు, మన దగ్గర అంతా సీసీ రోడ్లు ఉన్నాయి. కింద మనకు మా దగ్గర సీఎం గారు ఎప్పుడు ఏ మీటింగ్లో మాట్లాడినా మా బౌద్ధనగర్ గురించే మాట్లాడతారు. మా పద్మారావు తీసుకుపోయిందని స్టోరీ చెప్తారు. ఏంటంటే పైకి వెళ్ళి ఛాయలు అందించుకుంటారు, నాల పైన ఇండ్లు ఇట్లా కట్టేసుకున్నారు, కింద నాల వీళ్ళు ఇట్లా కట్టేసుకున్నారు. సో అట్లా అని చెప్తుంటారు అనమాట. నేను చెట్టు ఎక్కడ పెరుగుతుంది, నీళ్ళు పోయడానికి ఎక్కడ ఉంది. మేయర్ గారు ఒకటే అన్నారు, లేదమ్మా నేను నీకు సొల్యూషన్ చెప్తాను. 1 hourలో నాకు ఇక్కడ ఎంత 3000 మొక్కలు పంపించిండ్రు. ఎట్లా చేయాలి సార్ నేనంటే, నువ్వు మొక్కలు నాటకు ఇయ్యి, ఇళ్ళల్లో చిన్న డబ్బాలు అంతా స్లమ్మే మాకు, చిన్న డబ్బాలు ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో ఆ డబ్బాలలో పెంచమా. ఏంటంటే అట్లా పెంచితే వాతావరణం బాగుపడుతుంది, హరితహారం అవుతుంది. నీకు ఎందుకు ఇంత మంచిగా ఉంది అంటే మీరు నమ్మరు, నేను 16,000 మొక్కలు పెంచినాను పనిచేసిన స్కూల్ పిల్లలకు. మొత్తం ఇక్కడ పొద్దున పూట మాకు పార్క్ యోగాకి వస్తారు, వాకింగ్కి వస్తారు. పొద్దున 5:30కి పోయి నిల్చొని అక్కడ గుడి దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు చేసినాను. ఇప్పుడు పెంచడం వరకు ఎంతవరకు వచ్చింది? పెంచడం వరకు అంటే చెప్తున్నాను కదా, మాకు ప్లేస్ లేదు అంతే మొత్తం మీద. అంటే మాకు మెయిన్ రోడ్ల పైనే ఉంది, మెయిన్ రోడ్ల పైన ఉంది కానీ మాకు లోపల ప్లేస్ లేదు. స్ట్రీట్ లైట్లు మాకు మొత్తం 100% మాకు మొత్తం ఎల్ఈడి కదా, రాత్రిపూట కూడా తెల్లవారినట్టే. మాకు లోపల మాత్రం అంత స్లమ్ కదా, వాళ్ళైతే చాలా సంతోషపడుతుంది. కబ్జాలు ఎక్కడ జరిగినాయా మీ డివిజన్లో? కబ్జాలు ఏం లేవు మాకు, స్థలాలు లేని చోట ప్రభుత్వ భూములు ఆక్రమించడం జరుగుతుంటది అలాంటిది. ఇంకా మహిళలుగా ముందుకెళ్తారు కార్పొరేటర్గా, ప్రజల నుంచి మెయిన్ అంటే మీకు చెప్పాలంటే భయపడే అంశాలు ఉంటాయి కూడా, అంటే అలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం లేదు, నేను డివిజన్ మొత్తము నా ఫోన్ నెంబర్ ఇచ్చిపెట్టాను. మీరు నా ఇంటి వరకు కూడా రావాల్సిన అవసరం లేదు. పొద్దున లేదు, రాత్రి లేదు, రాత్రి 2 o'clock అయినా ఫోన్ చేయొచ్చు. పొద్దున నాకు 6 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ డ్రైనేజ్ నిండింది, మేము ఆన్లైన్ కంప్లైంట్ ఇస్తే వస్తలేరు, మీరు చెప్పండి. మాకు ఇక్కడ నల్ల నీళ్ళు అంటే మాకు ఇంకా వర్క్ జరుగుతుంది కదా, డ్రైనేజ్ సమస్య అది. సో అక్కడక్కడ ఎక్కడనైతే ఇంకా వర్క్ కాలేదు అక్కడ, ఎందుకంటే పాతాయి కదా ఇవన్నీ, అట్లా కొంచెం పొల్యూటెడ్ వాటర్ వస్తున్నాయంటే ఇమ్మీడియట్గా మాకు ప్రభుత్వాధికారులు కూడా అంత బాగా సహకరిస్తారు. వాళ్ళైనా కానీ శానిటేషన్ వాళ్ళైనా కానీ ఫోన్ చేయగానే వచ్చేస్తారు. మా డీసీ గారు ఏంటి, మా జోనల్ కమిషనర్ గారు ఏంటి,
చాలా బాగా స్పందిస్తారు మాకు అట్లా. ఓట్ల గల్లంతా ఓట్లు నమోదు చేయాలనే కార్యక్రమం ఒకటి ఉంది ఈ మధ్య. అవునండి, అది ఎంతవరకు వచ్చింది? చేస్తున్నామండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చు. అంతే. ఎట్లా స్పందన ఎలా ఉంది ఓటర్లో? చాలా బాగుంది. సిటీ పరిధిలో చాలా తక్కువ వేశారు ఓట్లు అని అంటున్నాం. మా దగ్గర కూడా చాలా తక్కువేనండి మా దగ్గర కూడా. ఓకే. చాలా బాధపడ్డారు. మా దగ్గర అసలు ఎట్లా బాధపడ్డారు అంటే ఓటు వేయలేదు, మా లైఫ్ వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. ఓకే. అంత చాలా బాధపడ్డారు వాళ్ళు. మీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళలో ఎక్కువ ఒక ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లంతో ఎక్కువ వస్తుంటారు కార్యకర్తలు? ప్రాబ్లం అంటే చెప్తున్నాను కదా, మా ఏరియాకు ఉన్న ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం, అంతే. ప్లస్ నాలా ప్రాబ్లం, మొత్తం పొంగిపోవటం అంతే. అంటే ఇప్పుడు దాదాపు ఎంత 50% అయితే అయిందా? 50% అయిపోయింది. ఇప్పుడు మాకు అశోక్ నగర్ దగ్గర నేను ఈ వర్షాకాలం వస్తే చూడండి మీరు, బస్తీ దవాఖానా పరిస్థితి ఎలా ఉంది? బస్తీ దవాఖానా అది నేను ఒకటి ఇక్కడ మాది అంబానగర్ అని ఉంటుంది, అక్కడ నేను చిన్నది కమ్యూనిటీ హాల్ ప్లేస్ ఉంది, అది వర్క్ చేపిస్తున్నా. అది వాళ్ళకి చూపించిన అనమాట. చూపిస్తే డాక్టర్స్ కూడా చూసి ఓకే అన్నారు, దాంట్లో పెట్టిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ అలాంటివి ఏమన్నా? మా దగ్గర ప్లేస్ లేదు, మనుషులకే ప్లేస్ లేదు. మనుషులకు కాదు, అదే అంటారు ఉచ్చకుండి లేదు చేస్తామంటారు. స్వచ్ఛ సర్వేక్షణలో మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ మిషన్ ద్వారా హైదరాబాద్ నగరానికి 3వ అవార్డు వచ్చింది. మరి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో అంటే దాదాపు స్లమ్స్ పీపుల్ ఉన్న దగ్గర ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయం మీరు ఎలా ముందుకెళ్తారు? శానిటేషన్ వాళ్ళతో ఊరికే మీటింగ్స్ పెడుతుంటారు, ఈ ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పెడుతుంటారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళతో పెడుతుంటారు. ఎస్ఎఫ్ఐలకు చెప్తా, ఎక్కడ ఉన్నా కానీ మొత్తం కుప్పలు చేసి పెట్టండి, మీకు బండి తెప్పించి ఇచ్చే బాధ్యత నాది. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, మా ఎస్ఎఫ్ఐలు ఉన్నారు, మేడం ఇక్కడ ఉందంటే నేను బండి పంపిస్తాను కదా, వర్క్ అయ్యేటప్పుడు ఫొటోస్ తీస్తారు, వర్క్ అయిపోయిన తర్వాత మంచిగా ముగ్గేస్తారు, ముగ్గేసి ఫోటో తీస్తారు. వాళ్ళకి నేను ఒక్క తమ్ము పెడితే వాళ్ళు ఎంత ఖుషి అయిపోతారంటే వెంటనే ఫోన్లు చేస్తారు, థ్యాంక్ యూ మేడం అని. నాకు మాత్రం వాళ్ళైనా కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈలు ఉంటారు కదా, వాళ్ళైనా కానీ ఇప్పుడు మాకు ఐఆర్టీ వెహికల్ అని ఒకటి ఉంది, చిన్న చిన్న ఏమన్నా ఎక్కడైనా గుంతలు ఉన్నాయి, ఉన్నాయి అనేది అన్నీ చేపించేస్తుంటే వాళ్ళు నాకు అందరూ ఫొటోస్ పెడతారండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పెడతారు, వీళ్ళు ఎస్ఎఫ్ఐలు పెడతారు. నేను అదే అంటే మీరు నా దగ్గరకు రావద్దు, మీ ప్రాబ్లం నాకు ఫోన్లలో చెప్పండి, మనకి ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ మీడియం చాలా, సో దాని ద్వారా అది మేము బాగా యూజ్ చేసుకుంటున్నాం. ఈ వాట్సాప్ అయితే విపరీతం, పబ్లిక్ కూడా నేను అదే అంటే మొన్న వర్షం వచ్చింది, వర్షం వస్తే ఇక్కడ కౌసర్మతి దగ్గర అదేంటంటే ఇంకా మొత్తం వర్క్ కాలేదు, మొత్తం వాటర్ వచ్చినాయని నంబర్ రాత్రి నాకు 1కు 1:30కు ఫోన్, ఆ రాత్రి మాకు రాత్రి పగలి లేదు. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి ఫిబ్రవరి తోటి. ఈ 2 సంవత్సరాలు మీరు చేసే పనులు అంటే మీకు ఒక థాట్ ఉంటుంది కదా, ఎలాంటి పనులు ఉన్నాయి? అదే చెప్తాను, మంత్రి గారు శాంక్షన్ చేశారని చెప్పాను. అంటే మీ విజన్ అవి కాకుండా మీ సొంతంగా మీరు ఇట్లయితే బాగుంటుంది అంటుంటారు. కేసీఆర్కు బంగారు తెలంగాణ కేసీఆర్ గారు వచ్చినప్పుడు అంబర్ నగర్లో ఒకటి బాల్వాడి స్కూల్ అని ఉంది, కేసీఆర్ సార్ దాంట్లోనే కూర్చుంటారు, కింద బండలపై ఒక సాఫా పరిచి కూర్చుని పెట్టింది. సో అవన్నీ చూపించిన అనమాట, అవన్నీ మొత్తం డిస్మెంటల్ చేయించేసి 15వ సార్ అన్నీ శాంక్షన్ చేయించింది. అదేంటంటే డిస్మాంటిల్ చేయించేసి ఒక్కొక్కటి 3 ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లేస్ అట్లా అవన్నీ. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే కంపల్సరీ కార్పొరేటర్ పర్మిషన్ కూడా తీసుకోవాలంటారు కదా, ఇల్లు కట్టాలంటే మీ పర్మిషన్ ఏమైనా అవసరం ఉంటే అవసరం వాళ్ళు అన్ని కరెక్ట్ ఉంటాయి కదా అట్లా, అలాంటి విషయంలో మొత్తం అట్లా ఏముండదు. మొత్తం మీద వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు కదా, తీసుకుంటారు అట్లా. మరి ఇటు ఫ్యామిలీ లైఫ్ అటు ఫ్యామిలీ లైఫ్ చెప్తున్నాను కదా, అన్నీ అయిపోయినాయి. పిల్లలు ఇప్పుడు ఏమైనా ప్రజాసేవ, రాబోయే రోజులలో కార్పొరేటర్ రాకుండా ఇంకేమన్నా అవకాశం వస్తే ప్రభుత్వం ఇంకంత ఏదైనా మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కార్పొరేటర్ ఒక ప్రజాప్రతినిధిగా చేయటం అంటే? నేను యాక్టివ్గానే ఉంటాను, నేను యాక్టివ్గా వర్క్ చేస్తాను నేను. సో ఇంట్లో బాధ్యతలు లేవు కాబట్టి ఫ్రీగా చేయగలుగుతాను. పబ్లిక్ ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా కానీ వాళ్ళకి టైం ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు పథకాలు ఎలా తీసుకెళ్తారు ప్రజల దగ్గరికి? ఏంటి లేదు, ఇప్పుడు ఇవి సీఎం గారు చాలా ఉన్నాయండి. అయితే ఇప్పుడు మేము ఈ స్టార్టింగ్లో నేను గెలిచిన కొత్తలో అనమాట, పాపం అబ్బాయి సెంటరింగ్ పని చేసుకుంటూ పడిపోయాడు, స్పైన్ విరిగింది అబ్బాయికి. ఆ పిల్లోడికి ఇంటికి పోయి ఫొటోస్ దిగి అవన్నీ చేసి మా సార్కి చూపించేసి, మా ఏరియాలో మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్స్ విపరీతంగా అసలు ఎన్ని ఇప్పించినామో కూడా తెలియదు, అంత ఇప్పించినాము, చాలా ఇప్పించినాము. అదేంటి కళ్యాణ లక్ష్మి 15వ సార్ ఖుద్దు ఇంటికి వచ్చిస్తారు, సారే వస్తారు. మావి ఇన్ని కలెక్ట్ అయినాయి అనుకోండి, ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టేసుకుంటాం.
ఆ మనుషులకు తెలియదు మేము ఇంటికి వస్తున్నాం. ఓకే ఓకే సడన్ విజిట్ ఓకే సడన్ విజిట్ చేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒక మంత్రి మా ఇంటికి వచ్చింది ఓకే అట్లా సడన్ విజిట్ అనమాట. సడన్గా వాళ్ళు చాలా సంతోషపడతారు. పబ్లిక్ మాత్రము మేము మొన్న ఎలక్షన్స్లో తిరుగుతుంటే మీరు నమ్ముతారో నమ్మరో ఇంకా సార్ నాతో తిరుగుతలేరు. ఫస్ట్ సార్ రాకముందే నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన. ఎందుకు వస్తావమ్మా, మీరు వచ్చినా రాకున్నా కానీ మీకే ఇస్తాం కదా, మేము అంత విశ్వాసం లేని వాళ్ళం కాదు, మీ తిండి తింటున్నాం. మాకు పెద్ద కొడుకు కేసీఆర్, ఆయన మాకు ఎవరిస్తారమ్మా, ఇవాళ రేపు సొంత పిల్లలే ఇస్తలేరు, మాకు నెల కింద ఇస్తున్నాడు, మేము నియత్ తప్పిన వాళ్ళమ్మా ఇట్లా మాట్లాడింది. మళ్ళీ సార్ తోటి తిరిగేటప్పుడు ఎందుకు వచ్చినావు సార్, నువ్వు రావద్దని చెప్పినాం కదా, నీకే ఇస్తాం కదా. ఆ మాట నియత్ తెలంగాణ మనుషులకు ఆ నియత్ ఉందండి, తిని మర్చిపోరు. మాకు చాలా సంతోషం వేసింది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా మంచి స్పందన. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఎలా ఉండబోతుంది? అంటే 16 సీట్లు గెలవాలని మీ కాన్సెప్ట్, అందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? లేదండి, మొన్న ఎట్లా కష్టపడ్డాము అదే విధంగా కష్టపడతాము, తెచ్చుకుంటాం సీట్లు ఖచ్చితంగా తప్పకుండా. అయితే ఇప్పుడు మా మీడియా ద్వారా మీ డివిజన్ ప్రజలకు చెప్పాల్సిన ఒక మెసేజ్ అంటే ఏముందండి, ప్రజలకు నేను ఇప్పటివరకు ఏమేమైతే చేస్తా అని చెప్పినో నా శాయశక్తిలా కష్టపడి అవన్నీ చేస్తానని మాటిస్తున్నాను తప్పకుండా. సార్ తోటి మాట్లాడి ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు మీ డివిజన్ నుంచి తీసుకుపోతే సమస్య, మొదటి సమస్య ఏమైనా ఉందా? అన్నీ ఆల్రెడీ ముందే చెప్పేసాను, మాకు కొత్తగా మాకు ఇంతకు ముందు కూడా సారే కదా. చెప్పండి సార్, మీరు ఈసారి మరి అసెంబ్లీ సికింద్రాబాద్ అసెంబ్లీ అయిపోయింది, ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది? బాగా బంపర్ మెజారిటీ మా ఏరియాలో బాగానే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు విలువైన సమయాన్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా మా V3 న్యూస్కు ఇచ్చి మీ యొక్క రాజకీయ విశ్లేషణను మీ ఇద్దరు పంచుకున్నందుకు మా టీవీ తరఫున ధన్యవాదాలు. నమస్తే. ఇదండి మరి బౌద్ధనగర్లో పాతటందుకు చెట్లకు పాతటందుకు ప్లేస్ లేకున్నా కూడా మేము పంచాము. అంటే మేయర్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న కుండీల్లో పంచాము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది, ఆ సమస్యను కూడా ఆల్రెడీ రన్నింగ్ చేస్తూనే ఉన్నాం. ఎవరు మినిస్టర్ గారు కార్పొరేటర్ గారు ఇప్పటివరకు కూడా ఒక మురికి కుంటలోకి దిగలేదు. మా మినిస్టర్ గారు దిగారు, మేము కూడా ఉన్నాం. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్నాం. నైట్ 2 గంటలకు ఫోన్లు వచ్చినా మేము స్పందిస్తున్నాం. డివిజన్ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని ధనుంజన గౌడ్ గారు బౌద్ధనగర్ కార్పొరేటర్ విశ్లేషణ చేశారు. చూస్తుండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండ.